రైతాంగ పోరాటాలు సిపిఐ తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ప్రజా పోరాటాలు 11 నుండి 17 వరకు తెలంగాణ రాష్ట్ర రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాన్ని జరుపుకోవాలని మరి జిల్లాల వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేటి యువతరానికి తెలియజేసింది ఏంటంటే 1941 దేశానికి స్వతంత్రం వస్తే మన హైదరాబాద్ సంస్థానం నిజాం ప్రభువు చేతుల్లో మరి రజ్వీ చేతుల్లో ఉండే ఆ రోజుల్లో వాళ్ళ ఆగడాలు, గుండాయిజం, దౌర్జన్యాలు, దాడులు, అత్యాచారాలు, ఆ దేశముఖులు, భూస్వాములు, నిజాం సర్కార్ తోటి కుమ్ముక్కై అంతా ఈ హైదరాబాద్ సంస్థానంలో గుండాయిజం చేయడం వలన ఆనాడు తిరుగుబాటు చేసి పరీక్షలు, చిప్పులు, చీపిర్లతోటి ఆనాడు నిజాం సైన్యం మీద తిరుగుబాటు చేయడం వలన మరి గుండాయిజం నుండి రక్షించుకోవటానికి సిపిఐ రాష్ట్ర నాయకత్వం మగ్దున్ మొహిద్దీన్ గారు, బద్దమెల్లారెడ్డి గారు, రవీనాథ్ రెడ్డి గారు ఆ రోజుల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మరి పిలిపివ్వడం జరిగింది. ఆ తెలంగాణ సాయుధ పోరాట ఈ 3000 గ్రామాల నుండి విముక్తి కావడానికి, హైదరాబాద్ సంస్థానంలో విముక్తి కావడానికి దాదాపు 5000 మంది ప్రాణాలను బలిగొన్నారు. అప్పుడే ఈ హైదరాబాద్ సంస్థానంని మన నిజాం సర్కార్ చేతగా ఓడిపోవడం వలన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. చాలామంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు అసలు వాళ్ళకి చరిత్ర లేదు, వాళ్ళకి సంబంధం లేదు, కానీ లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ విలీనం చేసిండు, హైదరాబాద్ సంస్థానాన్ని కలిపిండు అని చెప్పి కొందరు ద్రోహులు, దేశద్రోహులు, తెలంగాణ ద్రోహులు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మేము అడుగుతున్న దమ్ముంటే మీరు బహిరంగ చర్చకు రండి, బీజేపీ ఆర్ఎస్ఎస్లారా. ఇది వాస్తవం ఏంటంటే ఒక కమ్యూనిస్టుల పోరాట ఫలితమే, ఇక వేరే రాజకీయ పార్టీ లేదు, వేరే రాజకీయ పార్టీ సంబంధం లేదు. ఓన్లీ ఫర్ ఆనాడు కమ్యూనిస్టులు ఆనాడు ఎర్ర జెండాతోటి రవీనాథ్ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, మగ్దున్ మొహిద్దీన్ గారి త్యాగాల ఫలితంగా అందులో సాకల ఐలమ్మ గారు పాల్గొన్నారు. ఇక అనేక మంది, వేలాది మంది పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ఉద్యమంలో పాల్గొన్నారు. 5000 మంది ప్రాణాలు పోయినాయి. అందుకే నేటి యువతరానికి సిపిఐ పార్టీ ఆనాడు చేసిన త్యాగం వల్లనే ఇలా హైదరాబాద్ సంస్థానం అనేది ఇలా గుర్తింపు ఉన్నాయి. ఇలా తెలంగాణ ఏర్పడటానికి కూడా కారణం ఆనాడు సిపిఐ పోరాటం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రేపు ఉదయం 10 గంటలకు సిపిఐ ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో జెండావిష్కరణ జరుగుతుంది. అట్లనే 21 నాడు అక్కడ రవీంద్ర భారతిలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కూడా జరుపుకుంటాం. అట్లే ప్రభుత్వానికి కూడా మేము కోరేది ఏంటంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు, టీడీపీ అయింది, టీఆర్ఎస్ అయింది, కానీ ఏ ప్రభుత్వం కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని గుర్తింపు చేయలేదు. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తించి అధికారికంగా కార్యక్రమం చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతాం. సిపిఐ జిందాబాద్, సిపిఐ జిందాబాద్. తెలంగాణ సాయుధ పోరాటం